మీ టీవీ న్యూస్ కి స్వాగతం. రైతులు నిర్భయంగా ముందుకు వచ్చి భూ భారతిని సద్వినియోగం చేసుకుని భూ సమస్యల్ని పరిష్కరించుకోవాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి అన్నారు. సోమవారం నాడు కొల్చారం మండలం చిన్నగన్పూర్ గ్రామంలో రెవెన్యూ అధికారులు భూ భారతి గ్రామ సభను ఏర్పాటు చేశారు. రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ భూ సమస్యలకు సంబంధించి 65 ఆర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసాచారి మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాన భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని తెలిపారు. రైతుల నుండి ఆర్జీలను స్వీకరించి వారికి రసీదు ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ శ్రీనివాసాచారి తెలిపారు. గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడానికి ముందు గ్రామంలో 2-3 రోజుల ముందు నుండే ఈ టామ్ నిర్వహించి భూభారతి సదస్సు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ శ్రీనివాసాచారి తెలిపారు. అదే కాకుండా కొంతమంది వచ్చి మాకు పాత పాస్బుక్లో మిస్సింగ్ సర్వే నెంబర్లు ఉన్నాయి, పాత పాస్బుక్లో ఒక సర్వే నెంబర్ ఉంది, కొత్త పాస్బుక్ వచ్చే వరకు ఆ సర్వే నెంబర్ మిస్ అయిందని, అదేవిధంగా పాత పాస్బుక్లో మాకు 20 గుంటలు ఉంటే 10 గుంటలు మాత్రమే కొత్త పాస్బుక్ వచ్చిందని అవన్నీ కూడా సరిచేయమని అడుగుతున్నారు. కొంతమంది మాకు పట్టా భూమి ఉంది కానీ అసైన్మెంట్ భూమి పడ్డది, వాటిని కూడా సరిచేయడానికి కూడా అడగడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మేము అప్లికేషన్స్ అన్ని కూడా సావధానంగా వింటున్నాము. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫారంలో వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేయడం, సంబంధిత డాక్యుమెంట్లు అన్నీ కూడా వాటికి అటాచ్మెంట్ చేసి తీసుకొని వాటనే వారికి ఒక రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వీటన్నిటిని కూడా మేము మళ్ళీ ఈ సదస్సులు అయిన తర్వాత గ్రామాల వారీగా సెలక్షన్ చేసుకొని వాటన్నింటినీ టేబుల్ వర్క్ చేసుకోవడము, మరి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా నేను మీ టీవీ ద్వారా ఈ యొక్క కొల్చారం మండల ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా తెలపడం జరుగుతుంది. 18వ తారీఖు వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ రెవెన్యూ సదస్సుల సందర్భంగా ముందస్తుగా ప్రజలందరికీ ప్రతి గ్రామానికి కూడా తెలపడానికి మరి గ్రామంలో 2 రోజుల ముందు నుంచి ప్రతి టామ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉదయం మరియు రాత్రికి టామ్ చేసి ఆ రోజు మొదటి రోజు మరి రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులందరినీ కూడా ఈ మీ టీవీ ద్వారా కోరడం ఏమంటే, వారికి రెవెన్యూస్ ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో ఆ భూ సమస్యలకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా రెవెన్యూ సదస్సులో నిర్భయంగా వచ్చే అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మరి అవన్నీ కూడా మేము రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ చేయడంతో పాటుగా వారందరికీ కూడా అప్లికేషన్ ఇవ్వడం, వారందరికీ కూడా రిసిప్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క గతంలో జరిగినటువంటి రెవెన్యూ సదస్సులు, గ్రామాల్లో జరిగినటువంటి సదస్సులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు చిన్నగన్పూర్ గ్రామం లోపల సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంతవరకు ఈ టైం వరకు మనకు నియర్లీ ఒక 65 అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అప్లికేషన్స్ అన్నింటినీ కూడా సరళిని మనము పరిశీలిస్తే మరి ఈ పరిశీలనలో మేము